ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకి నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకి నా నమస్సుమాంజలి. చైత్ర శుద్ధ త్రయోదశి, కలియుగ 4వ దత్తావతారమైన శ్రీ స్వామి సమర్థ వారి పుణ్యతిథి. ఈ సందర్భంగా వారి స్మరణ. ఈనాడు అక్కల్కోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానం. అక్కలకోటలో అక్కల్ అన్నదానికి కూడా పర్షియన్ లాంగ్వేజ్లో విజడం అంటే ప్రజ్ఞ అనే అర్థం. ఈ ప్రజ్ఞకు భౌతిక రూపమే శ్రీ స్వామి సమర్థ. వారి నివాసం వల్ల ఇది మహాపుణ్యక్షేత్రం అయింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి, కలియుగ దత్తావతారం 2వ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు గాన్గాపురంలో 80 సంవత్సరములు విజయం చేసి వారి నిర్గుణ పాదుకులు అక్కడ ఉంచి శ్రీశైలం చేరినట్లు, అక్కడ నుంచి కదలీవనం చేరినట్లు, 300 సంవత్సరములు తపో సమాధిలో ఉన్న తర్వాత శ్రీ స్వామి సమర్థగా అవతరించినట్లు అన్న వివరములతో శ్రీ స్వామి సమర్థ స్వామి వారు చెప్పిన వివరములకు సరిపోతున్నాయి. అది ఎలా అంటే, గాన్గాపురంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి నిర్గుణ పాదకులు సేవించిన భక్తుల అనుభవాలు, మరియు మేము కదలీవనము నుండి వచ్చామని, మూల పురుషుడు వటవృక్షం మూలం, మూలానికి మూలం మాది దత్తనగరం అను మొదలగు వాక్కుల వల్ల శ్రీ స్వామివారు అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన స్వల్ప వివరముల వలన వారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి మరో రూపమని స్పష్టమవుతుంది. అంతేకాదు శ్రీ స్వామి సమర్థ నాటిన కల్పవృక్షం ప్రవచించిన వివరాల ప్రకారం శ్రీ స్వామివారు మొదట అక్కల్కోటలో 8 సంవత్సరముల బాలుడుగా చైత్ర శుద్ధ విధినాడు, అంటే వీరు అవతరించడానికి స్వామి సమర్థగా అవతరించడానికి 200 సంవత్సరముల పూర్వమే కనిపించారని, వీరు శ్రీ నృసింహ సరస్వతి స్వాములే అని స్పష్టం చేశారు. వీరు అక్కలకోటలో చేరకముందే వీరు దేశమంతా పర్యటించినట్లు, హిమాలయాల్లో ఉన్నట్లు అప్పుడు ఆయన చూసిన వారు శ్రీ స్వామివారు ప్రసిద్ధి చెందిన తర్వాత స్పష్టం చేశారు. వీరు అక్కలకోటలో అవతరణకు ముందు 100 సంవత్సరములకు పూర్వం జరిగిన సంఘటన ఇది. వారు తపో సమాధిలో 300 సంవత్సరములు హిమాలయ పర్వతాల్లో అడవిలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ పుట్టలు పూర్తిగా కప్పివేశాయి. ఆయన ప్రక్కన ఒక చెట్టు కూడా మలిచింది. కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు వచ్చి చెట్టును నరికే ప్రయత్నములో వీరు తొడకి గొడ్డలి వేటు తగిలింది, నెత్తురు కారింది. అతను భయపడి శ్రీ స్వామి వారిని శరణు వేడాడు. శ్రీ స్వామి అతనికి అభయమిచ్చి ఈ సంఘటన తన అవతార కార్యాన్ని నిర్వహించమనే దివ్య ప్రబోధంగా తీసుకున్నారు. తర్వాత వారు అనేక ప్రదేశములు పావనము చేసి 1856 ఆశ్వీజ పంచమి నాటికి అక్కలకోట చేరారు. సుమారు 22 సంవత్సరములు అంటే 1878 చైత్ర శుద్ధ త్రయోదశి వరకు విజయం చేశారు. శ్రీ స్వామి అక్కలకోట రాకముందు 12 సంవత్సరాలు మంగళవేడలో ఉన్నారు. మంగళవేడలో 1838లో వెళ్ళారు. వారు అక్కడ చేసిన లీలలు అనంతం. ఒక లీల స్మరించుకుందాం. ఒకరోజు భట్ అనే పేద బ్రాహ్మణుడు శ్రీ స్వామివారిని దర్శించి తమ ఇంట భిక్ష చెయ్యమని ప్రార్థించాడు. అదేవిధంగా శ్రీ స్వామివారు వారి ఇంటికి వెళ్ళారు. శ్రీ స్వామికి సమర్పించేందుకు ఏమీ లేదు. ఆ విషయం గ్రహించి శ్రీ స్వామివారు వారి ఇంట్లో ఉన్న కట్టని ఆవు దగ్గరికి వెళ్ళి అమ్మ గాయత్రి అని సంబోధిస్తూ ప్రేమతో దాని వీపు నిమురుతూ ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నీవు అతనికి పాలివ్వాలి అని చెప్పారు. అతని భార్యతో పాల రొట్టె చేసి పెట్టమని చెప్పారు. అదేవిధంగా ఆవు పాలు ఇచ్చింది. ఆ పాలతో రొట్టె చేసి ఆ దంపతులు శ్రీ స్వామి వారికి సమర్పించుకున్నారు. శ్రీ స్వామివారు ఆజానుబాహుడు, కౌపీనదారి, మెడలో స్ఫటికమాలలు రుద్రాక్షమాలలు ఉండేవి. చెవులు కింద భాగం పలుచుగా ఉండి బంగారు కుండలాలు ఉండేవి. ఆ తర్వాత ఆ కుండలాలు రాతి కుండలాలుగా మారిపోయాయి. అది ఎలా అంటే, ఒకసారి జలోదరంతో బాధపడుతున్న సాధువు ఒక అతను చనిపోయే ముందు ద్వారక వెళ్ళి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలని కోరిక ఉంది అతనికి. కానీ అతను అనారోగ్యం వల్ల దర్శనం చేసుకోలేనని బాధపడ్డాడు. ఆ సమయంలో శ్రీ స్వామి గురించి విని స్వామి దర్శనం చేసుకున్నాడు. అతన్ని శ్రీ స్వామి తన కోరిక నెరవేరుతుందని అభయం ఇచ్చారు.
ఆ సాధువు శ్రీ స్వామివారిని చూస్తూనే ఇతను దత్తావతారం అయి ఉండొచ్చని అనుకున్నాడు. కానీ శ్రీ స్వామి సర్వజ్ఞులు కదా, ఇలా అన్నారు, నేను ఎవరినైతేనేమి, నీవు వెళ్ళి ఆ వేప చెట్టు ఆకులు తిను అన్నారు. అతను ఒక కొమ్మ ఆకులు తీసుకొని తిన్నాడు. అవి అమిత చేదుగా ఉన్నాయి. శ్రీ స్వామివారు పొట్ట పట్టుకొని గట్టిగా నవ్వి మరొక కొమ్మ చూపి ఆ ఆకులు తినమన్నారు. ఆ ఆకులు తీయగా ఉన్నాయి. అతను అమిత ఆశ్చర్యపడ్డాడు. ఆ ఆకులు ఆ కొమ్మ ఆకులు అతను సేవించిన తర్వాత 3 రోజుల్లో అతనికి ఆరోగ్యం చేకూరింది. 4వ రోజు శ్రీ స్వామివారు దర్శనమునకు వెళ్ళినప్పుడు, శ్రీ స్వామి సమర్థ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ సాధువుకి శ్రీ స్వామి సమర్థ చతుర్భుజుడైన ద్వారకా కృష్ణుడుగా దర్శనం ఇచ్చారు. ఆ దర్శనము భ్రమ కాదు, నిజమని నిరూపణగా వారి చెవులకున్న కుండలాలు రాతి కుండలాలుగా మారిపోయాయి. భక్తులు వాటిని తొలగించారు. ఓం నారాయణ. ఆది నారాయణ.